హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. రీసెంట్గా మనకి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. నోటిఫికేషన్లో అయితే 300 వరకు అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. వీటికి డిగ్రీ క్వాలిఫై అయిన ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెక్ చేద్దాం. ఇన్ కేస్ మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకున్న తర్వాత అప్లై అయితే చేయాలనుకుంటే అప్లై చేయడానికి సంబంధించిన లింక్స్ కానీ లేదా నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు చెక్ చేయడానికి సంబంధించిన లింక్స్ కానీ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ జాబ్ నోటిఫికేషన్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. టోటల్గా రిక్రూట్మెంట్లో 300 అసిస్టెంట్ పోస్టులను అయితే భర్తీ అయితే చేస్తున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందని చూస్తే నోటిఫికేషన్ డిసెంబర్ 14వ తారీఖున రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, ఈ పోస్టులు అక్రాస్ ఇండియా మొత్తం మీదుగా ఉంటాయని చెప్పారు. అండ్ స్టేట్ వైజ్ కూడా కొన్ని పోస్టులు అయితే ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టోటల్గా మనకి 8 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే తెలంగాణకు సంబంధించి కూడా ఒకసారి మనం చెక్ చేసినట్లయితే తెలంగాణకు సంబంధించి మనకి 3 పోస్టులు అయితే ఉన్నాయి. మనం ఓన్లీ ఆంధ్ర అండ్ తెలంగాణకు సంబంధించి వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని అనుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు వేరే ఏ స్టేట్లో అయినా సరే ఎక్కువ పోస్టులు ఉన్నాయనుకుంటే ఆ స్టేట్కి మీరు అప్లై అయితే చేయొచ్చు. బట్ అక్కడ లోకల్ లాంగ్వేజ్ మాట్లాడటం అయితే మీకైతే వచ్చి ఉండాలి. ఈ జాబ్కి సెలెక్ట్ అయిన ఏ క్యాండిడేట్కైనా సరే ప్రతి నెల 37,000 రూపాయలు శాలరీగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా శాలరీ డీటెయిల్స్ చూడొచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ అనేది చూస్తే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని మెన్షన్ చేశారు. అంటే డిగ్రీ క్వాలిఫై అయిన ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. మేల్ క్యాండిడేట్స్ అయినా అప్లై చేయొచ్చు, ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా అప్లై చేయొచ్చు. డిగ్రీలో మీరు స్పెసిఫిక్గా BA చేసి ఉండాలి, BSc చేసి ఉండాలనే రూల్స్ ఏమీ లేవు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. ఇక నెక్స్ట్ మనకి మెన్షన్ చేసినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరు ఏ స్టేట్లో జాబ్కి అప్లై చేస్తే ఆ స్టేట్కి సంబంధించినటువంటి రీజనల్ లాంగ్వేజ్ అంటే ఆ ప్రాంతీయ భాష అనేది మాట్లాడడం రావాలి, అదేవిధంగా చదవడం రావాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ డీటెయిల్స్ అనేది క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే ఈ జాబ్స్కి ఈజీగా అప్లై అయితే చేయొచ్చు. ఇక అప్లై చేయడానికి సంబంధించిన క్యాండిడేట్కి ఏజ్ లిమిట్స్ అనేవి చూస్తే మినిమం 21 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు. అయితే ఈ జాబ్స్కి మెన్షన్ చేసిన ఈ ఏజ్ లిమిట్స్ అనేవి జనరల్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్ అవుతాయి. రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ చూసుకుంటే మనకి SC ST వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. OBC వాళ్ళకి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి కూడా 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అండ్ డిజేబిలిటీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ కూడా 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేది క్లియర్గా అయితే చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలనే దాని గురించి మాట్లాడితే ఈ జాబ్స్కి అప్లికేషన్స్ అనేవి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఇక అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజెస్ పే చేయాలి. ఈ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి 1000 రూపాయలుగా మెన్షన్ చేశారు, ప్లస్ GST అన్నారు. అయితే ఈ 1000 రూపాయల అప్లికేషన్ ప్లస్ GST అనేది జనరల్ కేటగిరీ, OBC కేటగిరీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. ఇక నెక్స్ట్ SC ST పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 250 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ ప్లస్ GST కూడా పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పారు. ఇవైతే మనకి అప్లై ప్రాసెస్ అండ్ అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ని కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఆ డేట్స్ అనేవి ఒకసారి చూసుకున్నట్లయితే యాక్చువల్లీ నోటిఫికేషన్ అయితే మనకి డిసెంబర్ 14th రిలీజ్ అయింది. బట్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే డిసెంబర్ 16th నుంచి స్టార్ట్ అవుతాయని మెన్షన్ చేశారు. ఇక ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి 2024 January 6th లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. ఇవైతే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్. ఇక సెలక్షన్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్గానే మెన్షన్ అయితే చేశారు. సెలక్షన్ ప్రాసెస్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. రిటన్ ఎగ్జామ్లో ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ వైజ్ వాళ్ళకి ఏదైతే మనం రీజనల్ లాంగ్వేజ్ మాట్లాడాలి, చదవాలి, రాయాలన్నామో వాటికి సంబంధించిన టెస్ట్లు అయితే కండక్ట్ చేసి వాటిలో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ని జాబ్స్కి సెలెక్ట్ చేస్తారని మెన్షన్ చేశారు. అట్ ది సేమ్ టైం మెన్షన్ చేసిన ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇనీషియల్గా ఒక 6 months వరకు ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది కూడా ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడండి. మీరు ఇన్ కేసు ఏమైనా డౌట్స్ ఉన్నాయనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్లై అయితే చేయాలనుకుంటే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఏమైనా నచ్చింది అనిపిస్తే లైక్ చేయడంతో పాటు రెగ్యులర్గా ఇటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.